రోజు రాత్రి వెరైటీగా టపాకాయలు కాల్చే కార్యక్రమం ఉంటుంది కావున మీరందరూ పాల్గొనారని కళ్యాణ ప్రాప్తిరస్తు. మా చిన్ని గణపయ్యకు బొట్టే పెట్టంగా పాటన చెప్పరే. గైస్ టైమ్ ఫర్ సెలబ్రేషన్. సో మన దగ్గర అయితే స్కై షాట్ ఉంది, ఇప్పుడు దీని మీద కాలుస్తున్నా. అన్న దగ్గర చిట్ పట్స్ ఒకటి క్రాకర్స్ అయితే తీసుకొచ్చినాము. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. మీకు అందరికీ తెలిసిందే గైస్, రీసెంట్ గా మేమైతే వినాయకుని అయితే పెట్టినాము. సో చాలా మంది కామెంట్ చేస్తారు ఏంటి అంటే వినాయకుని దగ్గర 24 hours మీరు ఏ విధంగా స్పెండ్ చేస్తారో ఒక వీడియో షూట్ చేసి అప్లోడ్ చేయండి అని చెప్పేసి. బ్లాగ్స్ ఛానల్లో ఆల్రెడీ 2-3 బ్లాగ్లు అయితే అప్లోడ్ చేసినాం, బట్ మెయిన్ ఛానల్లో ఒక్క వీడియో కూడా పెట్టలేదు. కాబట్టి మీ అందరి రిక్వెస్ట్ మేరకు ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం వినాయకుని దగ్గర 24 hours. ఇది పేరు పెట్టినాం అంతే, మేము అలా 24 hours మొత్తం ఇక్కడనే ఉంటున్నాం, ఇక్కడనే వీడియో షూట్ చేస్తున్నాం, అక్కడనే ఉంటాం. కాకపోతే షూట్ అయితే వేయలేదు దేంట్లో కూడా. సో ఈ వీడియోలో మేము 24 hours ఏం చేస్తున్నాం ఇంకా తనైతే మీరు చూడబోతున్నారు. వీడియో క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ ఛానల్ అయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈరోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ప్రతి క్యాంపింగ్ లాగా అయితే గాయస్ ఈ వీడియో అయితే ఉండదు, దీనికి సంథింగ్ డిఫరెంట్ రూల్స్ అయితే ఉన్నాయన్నమాట. రూల్స్ వచ్చేసి ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏదైతే పందిరు ఉందో దీంట్లోనే మేము 24 గంటలు ఉండాము. కింది దిగుతాం తిరుగుతాం అంతే చేస్తాం. ఈ ప్లేస్లో 24 hours అయితే సర్వైవ్ అవుతాము. ఇంకో విషయం ఏంటి అంటే ఫుడ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి మన విజయాడ్ అయితే కింద ప్రిపేర్ చేస్తుండు, వాడు ఇచ్చినాయి మేము మీద కూర్చొని తింటాము తాగుతాం అన్నీ చేస్తాము. అండ్ కానీ చూస్తే ఎట్లా అనిపిస్తుంది, చుట్టూ డప్పులు కొడతారు ఇక్కడ కొడితే ఇప్పుడు నువ్వేం చెప్తావురా? పాట పడతా. పాటనా భజనరా? భజన చేద్దాం. వీడియో చెప్తాడు కోరస్ ఇస్తాడు వెనక నేను డప్పు కొడతా. చాలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లానింగ్ అవుతున్నది. ఈ వీడియోలో మీరు మనం గణపతి దగ్గర ఏమేం చేస్తామో అవన్నీ చూడబోతారు. ఈయనే తాళాలు చేస్తాం, ఈయనే పూజ చేస్తాం, ఈయనే రేపు ఈ టైం వరకు ఉంటాము. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వచ్చేసి యాజ్ యూజువల్ మన విజయాడ్ అయితే చాయ్ చేస్తుండు. చాయ్ తాగుదాం, ఆ తర్వాత కొద్దిసేపు భజన చేద్దాం. చాయ్ రా. ఈ రోజు రాత్రి వెరైటీగా టపాకాయలు కాల్చే కార్యక్రమం ఉంటుంది కావున మీరందరూ పాల్గొనారని సుంచినట్టుంది. అది ఇదిగో సుంచినట్టు దేవుని ముంగట ఏది పెట్టినా గాయస్ పాపం ఉన్నది. కొబ్బరికాయ పెట్టినాం, కొబ్బరికాయ కథం. బనానాస్ పెట్టినాం, అవి కథం. స్వీట్లు పెట్టినాం, అవి కథం. బూందీ పెట్టినాం, అవి కథం. గుడాలు పెట్టినాం, అవి కథం. అన్ని తింటాడు ఒక్కడే. మళ్ళా రేపు అయితే అన్ని తింటాడు. ఇంకేమంటున్నాడు? దానిమ్మ పండ్లు పెట్టినాం దేవుని దగ్గర, అవి కూడా మొలవ అన్నట. టిఫిన్ తెచ్చుకోలేడు గణపతి ఇవే తింటాడు. గణపతి పెట్టినప్పుడు తెచ్చుకోలేడు. దానం మంచిగా దొరుకుతుంది ఎవరు ఉన్నారు టైంకు. సూపర్. మొత్తం తింటాడు అలా టిఫిన్లు. అవి లాస్ట్ ముచ్చట మిగిలిస్తుండు. అది వాడు తింటాడు కదా. ఇగో లాస్ట్ వీడియో తిన్నాడు, వీడికి అడగాలి మాని మీద పెడతాడు. ఇంకా ఏం లేనప్పుడు లడ్డు తిన ఆయన. అబ్బో అరే లడ్డు ఒక్క డిష్ పెట్టరా. ఓకే ఓకే.
మేము చాలా సెర్చ్ చేసినాం. మేము ఎప్పుడు తినే ఆ కాజు బిస్కెట్లు ఏవైతే ఉన్నాయో అవిట్లలో గుడ్డ అయితే కలుస్తుందట, అందుకోసమే అవిటిని అయితే తీసుకురాలేదు. మీరు ఇక్కడ చూడొచ్చు ఈ లిటిల్ హార్ట్స్ బిస్కెట్లో ఒక 10 మందిని అడిగినాం అండ్ ఇక్కడ మార్కును చూసి కన్ఫర్మ్ అయిన తర్వాత ఈ బిస్కెట్ అయితే తెచ్చుకున్నాం, దీంట్లో గుడ్డ అయితే కలవాలని చెప్పేసి. సో ఇప్పుడు ఇవి అయితే తింటాం, ఇవి ప్లస్ చాయ్. ఈ ఒక్క బిస్కెట్ ప్యాకెట్లో మీరు చూడొచ్చు ఇక ఇన్ని బిస్కెట్లు అయితే వస్తాయి. అండ్ టైం మీకు చెప్పలే కదా, టైం వచ్చేసి ఎంత అవుతుందంటే 2:40 అయితే అవుతుంది. క్యాంపింగ్ వచ్చేసి మేము 2:15కో 2:13కో స్టార్ట్ చేసినాము. సో రేపటిదాకా ఇక్కడనే ఉండాలి. పోయిన వారం క్యాంపింగ్ వీడియో రాలే కదా, సో అందుకోసమే అంతకు ముందు వారం మనం అప్లోడ్ చేసిన క్యాంపింగ్ వీడియో ఏంటిదిరా ఎడ్ల బండి మీద ఏదైతే క్యాంపింగ్ చేసినామో ఆ వీడియో మీద మీరు చేసిన కామెంట్లు అయితే రీడ్ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి రిషి అన్నది రిచ్ వర్సెస్ పోర్ పార్ట్ 2 కోసం ఎంతమంది వెయిటింగ్ అని అయితే కామెంట్ చేసిండు. 380 పీపుల్ లైక్ చేసారు. ఈ మంత్లో వస్తుంది. ఈ వీడియో పైన 25K లైక్స్ అయితే కంప్లీట్ చేయండి, వస్తుంది. సబ్స్క్రైబర్స్ విజ్ఞప్తి, టాప్ కామెంట్స్ కాకుండా ర్యాండమ్గా చదవమంటారు. ఓకే. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి లక్ష్మీ నీలిమాన్ ఉన్నది, సూపర్ బ్రో కీప్ ఇట్ అప్. హౌ మెనీ ఆర్ వెయిటింగ్ ఫర్ రిచ్ వర్సెస్ పూర్ క్యాంపింగ్? మేము కూడా వెయిటింగ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఎవర్ గేమర్ అని ఉన్నది, కాకరకాయ ఈటింగ్ ఛాలెంజ్ చేయండి బ్రో. సాయన్న అండ్ విజయ్ బ్రో ఇన్ రివెంజ్ ఛాలెంజ్ అనేది కామెంట్ చేసిండు. వచ్చినప్పుడు పెడదాం అది. ఇద్దరు ఉన్నారు ఆల్రెడీ, ఛాలెంజ్ చేద్దాం. అదే ఇలా పెడతా ఛాలెంజ్ కావాలట, ఛాలెంజ్ చేద్దాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి రాజు ఉన్నది, తెలుగు ఎక్స్పెరిమెంట్స్ టీమ్ హోమ్ టూర్ కోసం ఎంతమంది వెయిటింగ్ అని అయితే కామెంట్ చేసిండు. 1 million తర్వాత అయితే గైస్ హోమ్ టూర్ అయితే అప్లోడ్ చేస్తాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి బోడా మంజులా అని ఉన్నది, ఇంకొకసారి జంగల్లో ప్రాపర్గా క్యాంపింగ్ చేయండి అని అయితే కామెంట్ చేసింది, వస్తుంది. పోయినసారి అన్న చికెన్ మటన్ 2 తీసుకుపోయినా కానీ సార్ మొత్తం యాటనే తీసుకోవద్దాం ఇక. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి పావని ఉన్నది, తమ్నిల్ చూసి బాధపడ్డా కానీ వీడియో చూసాక కూల్ అని అయితే కామెంట్ చేసింది. ఎందుకంటే మనం ఎడ్ల బండికి ఎద్దులను కట్టుకొని పోయినట్టుగా తమ్నిల్ అయితే పెట్టినా, కాకపోతే అట్లా వేయలేదు, వీటికి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి. లైక్స్ టార్గెట్ ఏం ఇవ్వలేదు, మీ ఇష్టమైన లైకులు కొట్టురు అని చెప్పిన 21K లైక్స్ అయితే కొట్టిరు. థ్యాంక్ యూ. సో ఇది నేను చదివిన ఫస్ట్ టైం కామెంట్స్. మళ్ళీ ఏదైనా యాక్టివిటీ చేసినప్పుడు ఇంకోసారి అయితే రెడీ చేద్దాం. సో ఇప్పుడు వచ్చేసి చాలా సేపటి నుంచి అయితే గాయ చూస్తానే ఉన్నాం. ఇప్పుడు ఏం చేసుకున్నాం అంటే మనం దగ్గర కంకులు అవుతున్నాయి, ఈ కంకులను మంచిగా వలుద్దాం, ఆ తర్వాత వీటిని కొద్దిగా ఫ్రై లాగా వేసి తిందాము. ఇంకుంటాయి. ఇప్పుడు వచ్చేసి గాయస్ సెకండ్ టైం కామెంట్స్ అయితే రీడ్ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి బాలాజీ ప్రసాద్ అని ఉన్నది, శ్మశానంలో కాలుతున్న శవం పక్కన 24 గంటలు క్యాంపింగ్ చేయండి అనేది కామెంట్ చేసిండు. మనిషా మానవ మృగం అవేం ఇలాంటివి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి రాజేష్ అని ఉన్నది, అన్న మీ వీడియోలు చాలా బాగుంటాయి, రోజు నాకు వీడియోలు చూడకుండా డే స్టార్ట్ కావడం లేదనేది కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ట్రెండీ కిడ్స్ అన్నది, అన్న ఐఎమ్ న్యూ సబ్స్క్రైబర్ ఫర్ యువర్ ఛానల్ అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సిద్ధు ఉన్నది, అన్న మక్క కంకుల చైన్లో 24 hours క్యాంపింగ్ అని అయితే కామెంట్ చేసిండు. చేద్దాం, వస్తుంది త్వరలోనే వీడియో ప్లానింగ్లో ఉంది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ముస్తఫా ఉన్నది, లవ్ ఫ్రమ్ మహబూబ్ నగర్, మీ వీడియోస్ బాగుంటాయని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఇవి నేను చదివిన సెకండ్ టైం కామెంట్స్. మళ్ళీ ఏదైనా యాక్టివిటీ చేసినప్పుడు ఇంకోసారి అయితే రీడ్ చేద్దాం. సో ఇప్పుడు చీకటి అయినంత వరకు అయితే వెయిట్ చేద్దాం. టైం వచ్చేసి మీరు చూడవచ్చు, టైం ఎంత అవుతుందంటే 6:13 అయితే అవుతుంది. మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కావచ్చు.
చీకటి అయితే అయిపోయింది గైస్, కొద్దిగా ఫ్రెష్ అప్ అయితే అయిదాం. ఫ్రెష్ అప్ కానీ పక్కన వాటర్ అవుతున్నాయి, కాళీల మొహం కడుక్కుందాం. ఆ తర్వాత మేము పూజ ఎప్పుడైనా సరే పొద్దున చేపిస్తున్నాము. సో అందుకోసం ఇప్పుడు మనమే అగరబత్తులు ముట్టించి అండ్ మంగళారతులు ముట్టించి ఆ తర్వాత కొబ్బరికాయ కొడదాం అండ్ కొద్దిసేపు భజన చేద్దాం. ఆ తర్వాత డిన్నర్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ వచ్చేసి ఫ్రెష్ అప్ అవుతున్నాం. అడిగి పెట్టిరా బొట్టు, అడిగి బొట్టు పెట్టరు. కళ్యాణ ప్రాప్తిరస్తు. ప్రతిష్టతే. అమ్మాయి మెల్లో చెప్పు పెట్టమ్మా. క్రిస్టియన్స్ యొక్క సంవత్సరం 2-3 సంవత్సరాల వరకు మా దగ్గరే ఉండాలి. ఇలాంటి గణపతులు ఎన్నో పెట్టుకోవాలి. జై గణేష్. జై బోలో గణేష్ మహారాజ్ కి. జై బోలో గణేష్ మహారాజ్ కి. కర్పూర గౌరం కరుణావతారం సంసార సారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవం భవామి సరితం నమామి భవం భవామి సరితం నమామి. మంగళ్యం భగవాన్ విష్ణు మంగళ్యం గరుడధ్వజ మంగళ్యం పుండరీకాక్ష మంగళ్యం తనోహిర. తమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధు శశకా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ త్వమేవ సర్వం మమ దేవదేవ. జై బోలో గణేష్ మహారాజ్ కి. జై. తీర్థం పోతే మనం భజన కార్యక్రమం పెట్టుకున్నాం. ఉంది ప్రజలకు తెలియజేయనిది ఏమనగా ఇప్పుడు భజన కార్యక్రమం అయితే జరగబోతుంది. కావున గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో విచ్చేసి ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరుతున్నాము. ఇప్పుడైతే గాయస్ భజన కార్యక్రమం అయితే స్టార్ట్ అవుతుంది. ఓకే ఓకే. జై బోలో గణేష్ మహారాజ్ కి. మా చిన్ని గణపయ్యకు బొట్టే పెట్టంగా బొట్టు మీద బొట్టు మీద ఆడింది నాగు బొట్టంచుపై నాడింది నాగు బొట్టు మీద ఆడింది నాగు బొట్టంచుపై నాడింది నాగు. మా చిన్ని గణపయ్యకు లడ్డే పెట్టంగా గణపయ్యకు లడ్డే పెట్టంగా లడ్డు మీద లడ్డు మీద లడ్డు మీద ఆడింది నాగు లడ్డంచుపై నాడింది నాగు లడ్డు మీద ఆడింది నాగు లడ్డంచుపై నాడింది నాగు. మా చిన్ని గణపయ్యకు దండే గట్టంగా మా చిన్ని గణపయ్యకు దండే గట్టంగా మా చిన్ని గణపయ్యకు దండే గట్టంగా మా చిన్ని గణపయ్యకు దండే గట్టంగా. దండ మీద ఆడింది నాగు దండంచుపై నాడింది పాము దండ మీద ఆడింది నాగు దండంచుపై నాడింది నాగు. దండ మీద దండ మీద దండ మీద ఆడింది నాగు దండంచుపై నాడింది నాగు దండ మీద ఆడింది నాగు దండంచుపై నాడింది నాగు. మా చిన్ని గణపయ్యకు పంచే గట్టంగా మా చిన్ని గణపయ్యకు పంచే గట్టంగా మా చిన్ని గణపయ్యకు పంచే గట్టంగా మా చిన్ని గణపయ్యకు పంచే గట్టంగా. పంచ మీద పంచ మీద
పంచమి రాడింది నాగో పంచంచు పైన ఆడింది నాగో పంచమి రాడింది నాగో పంచంచు మీద ఆడింది నాగో పంచమి రాడింది నాగో పంచంచు పైన ఆడింది నాగో పంచమి రాడింది నాగో పంచంచు మీద ఆడింది నాగో మా చిన్ని గణపయ్యకు కిరీటం పెట్టంగా 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 కిరీటం మీద కిరీటం మీద కిరీటం మీద ఆడింది నాగో కిరీటం మంచు పైన ఆడింది నాగో కిరీటం మీద ఆడింది నాగో కిరీటం మంచు పైన ఆడింది నాగో జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి మేము గాయస్ ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఇయర్ చిన్నప్పటి నుంచి గణేష్ అయితే పెట్టినాము. ఒకవేళ ఏమైనా చేసుట్లా కానీ అంతేకాకుండా ఏదైనా పద్ధతులలో కానీ మిస్టేక్ అయినట్లయితే వీఆర్ సారీ ఫర్ దట్. మాకు తెలియదు కాబట్టి మీరు కామెంట్లలో చెప్పండి, కానీ కోపానికి అయితే రాకుర్రి. ఇక పెట్టినా కొద్దీ నేర్చుకుంటాం. యాక్చువల్లీ చాలామంది ఏమని అడుగుతుర్రు అంటే అన్న మీరు విలేజ్ ఎందుకు పెట్టక బావి దగ్గర ఎందుకు పెట్టారని అయితే అడుగుతుర్రు. అసలు దానికి రీజన్ ఏంటి అంటే ఇక్కడ స్టూడియో కట్టుకోవాలి, స్టూడియోలో వినాయకుని పెట్టాలని చెప్పేసి ఒక ప్లాన్ అవుతుండే. కాకపోతే కొన్ని ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అనివార్య కారణాల వల్ల ఏమైందంటే ఆ ప్లాన్ వచ్చేసి ఆగిపోవడం జరిగింది. బడ్జెట్ ప్రాబ్లం వల్ల కూడా ఆగిపోయింది. సో ఇక్కడ స్టూడియో అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేము. సో అందు గురించి ఎట్లయినా అనుకున్నాం కదా, ఛానల్ ఇంత గ్రో అయింది, గణేష్ పెట్టాలని చెప్పేసి సో ఇక్కడ పెట్టినాం అన్నట్టు. చాలామంది అడుగుతారు అది బ్లాగ్లలో. సో అందుకోసమే క్లారిటీ కోసం చెప్తున్నా. ఇప్పుడైతే ప్రసాదం తయారు చేస్తున్నాం. జింగడ ఏం చేసినా చేయకుండా ప్రసాదం ఏది తెచ్చినా కానీ గాయస్ దీని నిండా తెస్తాం పొద్దుగాల. అదైతే వేస్ట్ అవుతుంది, మొత్తం కూడా ఎత్తుండు. ఇవాళ గుడాలు మా అమ్మ చేసింది పొద్దుగాల. దేవుని పెట్టినాక కొంత తిన్నాం, అబద్ధం ఎందుకు ముట్టుకొని తిన్నాం. దీంట్లో సగం కంటే ఎక్కువ తిన్నాడు వాడు గుడాలు. దేవుని నైవేద్యమే కదా తిను. 10కి వచ్చేసరికి దాన్ని నిండుండే కొన్ని తినరు. మళ్ళా 3కి చూసిన మొత్తమే లేవు. కొంచెం తిన్నాడా, గుడాలు తిన్నాడు, అరటి పండు తిన్నాడు, జాంకాయ ఉంటే అది తిన్నాడు. నువ్వు లడ్డు మాత్రం తినాక నువ్వు ఏదన్నా నేను గయ భయం అవుతుంది. కాకపోతే లడ్డు తినకు. బల్మీడికి ఎట్లా కళ్ళు వస్తున్నా అవుతాడు. భజన వచ్చేసి గైస్ కంప్లీట్ అయింది కాబట్టి డిన్నర్ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. డిన్నర్లో వచ్చేసి నాన్ వెజ్ అయితే ఉండదు. ఈరోజు మనం దేవుని దగ్గర క్యాంపింగ్ చేస్తున్నాం కాబట్టి టమాటా కూర అండ్ అన్నము. జింగడ వచ్చేసి అక్కడ స్పెషల్గా ఎందుకు కూర్చుని అనుకుంటారు కావచ్చు. మేము ఒక రూల్స్ అండ్ ట్రెడిషన్స్ని సెట్ చేసుకున్నాం అన్నట్టు. ఎవరైనా సరే వాష్రూమ్ కనుక బయటకు వెళ్ళినట్లయితే వాళ్ళు స్నానం చేసేదాకా దీని లోపలికి రావద్దు అని చెప్పేసి సెట్ చేసి పెట్టుకున్నాము. వాడు వేయించిండు బయటకు, అందు గురించి వాడు లోపలికి అయితే వస్తలేడు. ఇవాడు ఆనే ఉంటాడు రేపటిదాకా. మబ్బులు అందరం ఇక్కడనే స్నానం చేస్తాం కాబట్టి స్నానం చేసినాక వస్తాడు. అయితే రోజు 3 సార్లు పోతాడు. అరే ఇవి పాడన ఎక్కువ రాలే కరెక్ట్ రావరే అదే ప్రొఫెషనలా. ఓకే దాన్ని నీ దృష్టిలో పాట అన్నారు, దాని పాటనే అన్నారు. స్పెల్ వస్తానికి అర్థమైంది అన్నది ఆల్రెడీ పాట వీళ్ళిద్దరికి అయ్యా దాని పాట అంటారని నాకు ఇప్పుడు తెలిసింది. లంబా లంబా అంబా మీద జంబాలక్కడి పంబాలంట. సబ్స్క్రైబర్ గుర్తు పట్టవచ్చు, మీకే అర్థం కాలేదు జింగిడి వాళ్ళకి. గాయస్ మీరు ఎవరు గుర్తుపట్టారో ముందే కామెంట్, తర్వాత ఇవి సాగింది.
ఇప్పుడైతే గైస్ డిన్నర్ వచ్చేసి రెడీ అవుతుంది. టైం ఎంత అవుతుందంటే మీరు చూడొచ్చు 9:59 అయితే అవుతుంది. గణపతి పెడితే మీకు అందరికీ తెలిసిందే, ఖచ్చితంగా 11-12 అయితే అవుతుంది పడుకునేసరికి. మళ్ళీ మార్నింగ్ లేవాలి, స్నానం చేయాలి, పూజ అయిపోయాలి, అంత ప్రోగ్రామ్ అవుతుంటుంది. సో ఇప్పుడు డిన్నర్ రెడీ అయిపోయే లోపు థర్డ్ టైం కామెంట్స్ అయితే రీడ్ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి శివ అని ఉన్నది. గణేష్ చతుర్థి సెలబ్రేషన్ కోసం ఎంతమంది వెయిటింగ్ అని అయితే కామెంట్ చేసిండు. ఈ వీడియో మీరు చూస్తున్నారు అంటే ఎంజాయ్ చేస్తున్నారు కావచ్చు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి మన ఫ్రీ ఫైర్ గేమింగ్ అని ఉన్నది. సాయన్న మీటప్ బెట్ అన్న అని అయితే కామెంట్ చేసిండు. మీటప్ పెడదాం, ప్లాన్ చేద్దాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సిద్దిక్ అని ఉన్నది. మీ హార్డ్ వర్క్కి హ్యాట్స్ ఆఫ్ బ్రో, లవ్ యువర్ వీడియోస్ అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి చెరీష్ అని ఉన్నది. అన్న దివాళీ సిరీస్ కోసం వెయిటింగ్ అని అయితే కామెంట్ చేసిండు. ఈసారి దీపావళి బొనాన్జా అయితే ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ లెవెల్ వీడియోస్ మన ఛానల్ స్టార్టింగ్లో గ్రో అయినప్పుడు కావచ్చు, పోయినసారి గ్రో అయినప్పుడు కావచ్చు, క్రాకర్స్ మెయిన్ పాత్ర అయితే వహిస్తాయి. సో ఈసారి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది క్రాకర్. డింపి అనుకో 1000 రాకెట్లు కట్టి నేను పైకి లేపుతాం మొత్తం. అటువంటి వీడియోస్ వస్తాయి. ఇక సుత్తులు బాబులు పెడతాం. ఇంకా దగ్గర కట్టేసి స్కై షాట్లు పెట్టాలి, పెద్దవి డబల్ బాల్. ఏమన్నా వెళ్తే అవి డబల్ బాల్ స్కై షాట్లు. ఈసారి మీరు చూస్తారు దీపావళికి నెక్స్ట్ లెవెల్ వీడియోస్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి రైడర్ వరుణ్ అని ఉన్నది. అన్న డింపి సాంగ్ చాలా బాగా పాడని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. సో ఇవి నేను చదివిన థర్డ్ టైం కామెంట్స్. ఇప్పుడైతే కూర అవుతుంది, రాగానే తిందాం. గైస్ టైమ్ ఫర్ సెలబ్రేషన్. సో మన దగ్గర అయితే స్కై షాట్ ఉంది. ఇప్పుడు దీని అయితే కాలుస్తున్నా. అన్న దగ్గర చిట్ పట్స్ ఒకటి క్రాకర్స్ అయితే తీసుకొచ్చినాము. సో ఇంతకుముందుకి మీరు అడిగారు కదా కామెంట్లో, సో అందు గురించే ఇప్పుడైతే కాలుదాం. లెట్స్ స్టార్ట్. దీపావళి కొద్దిగా ఎర్లీగా స్టార్ట్ చేస్తున్నాం. రెండు పుల్లలు పెట్టినాడు. జింగన్ లాగానే గైస్ మన స్కై షాట్ కూడా తుస్స అయిపోయింది. అది వేయలేదు. బట్ డిఫెక్టివ్ పీస్ రావాడు. దీపావళికి ఎన్ని కాల్సిన పోయినసారి అన్ని డిఫెక్ట్. ఇది కూడా డిఫెక్ట్ దొరికించుకున్నాడు. నువ్వు పోయినసారి దీపావళికి లేవు కదా చైల్డ్ ఆర్టిస్ట్. అందుకని చైల్డ్ ఆర్టిస్ట్ బాగా ఎక్సైటింగ్ ఫీల్ అవుతుండు. మూడే ఉండే స్కై షాట్లు, 3 కూడా కాల్ చేసిన. ఇప్పుడు చిట్ పట్లు ఉన్నాయి, అవిటిని కాల్చుతారు. ఇక డిఫెక్టివ్ పీస్ మళ్ళీ ఒకసారి ఏది కాల్చిన డిఫెక్ట్. మీదకి వచ్చింది కిదానికే తప్పుతున్నావా? నీ అంత బాంబులు ఉన్నాయి ఈసారి సత్తవిగా. 2 పెడుతున్నాడు. బావేంద్ర 30 స్కై షాట్ కాల్చినారు ఒక్కసారి. ఇది మా సెలబ్రేషన్స్. ఇప్పుడైతే వెళ్ళి డిన్నర్ అయితే చేద్దాం. లెట్స్ గో. నేను నమ్మలేను. జింగిగాడు ఇవ్వరు దాకా కాలేదు. అట్లే ఆ గల్లకెళ్ళి భగవాన్లకి వెళ్ళి చేతిలో పెట్టిన కాలేదు కాలుతుంది. ఇప్పుడు లేదనుకో. మన సెటప్ మొత్తం చూస్తే ఎట్లా అనిపిస్తుంది అంటే ఇక పానీపూరి షాప్ ఉంటుంది, ఫాస్ట్ ఫుడ్ సెంటర్. పెట్టేసిరు, బండ పెట్టిరు, మంచిగా పోయి పెట్టిరు. ఎచ్చ కూర్చున్నారు.
1 hour later. నైట్ డిన్నర్ చేసినప్పటి నుంచి కంటిన్యూస్గా వీడియోస్ చూస్తూనే ఉన్నాం, ప్రొజెక్టర్ని కనెక్ట్ చేసుకొని గణపతి రిలేటెడ్. సో ఏమేమో తెలుసుకుంటున్నాం, కొత్త కొత్త విషయాలన్నీ. ప్రొజెక్టర్ అక్కడ కనెక్ట్ చేసినాం కదా, మీరు చూడొచ్చాము. రాత్రి 11:30కి స్టార్ట్ చేసినాము. టైం ఎంత అవుతుందంటే 1:39 అయితే అవుతుంది. ఇప్పటికీ కంటిన్యూస్గా నడుస్తూనే ఉంది. సో పందమారా నాకైతే నిద్రే మొత్తలేదు. ఇటు చూసుకొని నిద్ర పోతా ఉండు. వాడేమో కోమా ఆల్రెడీ. గేమ్ వేసుకున్నాం, నిద్ర మొత్తం తేలిపోతా ఆడితే. సో ఇప్పుడైతే పడుకుంటున్నాం గాయస్, మార్నింగ్ అయితే కలుద్దాం. బాయ్ బాయ్. ఏడు గంటలకు అయితే గాయస్ పంతులు గారు వస్తారు. వాళ్ళు రాకముందుకే మేము తానాలు చేసి మొత్తం రెడీ ఉండేది. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే రాత్రి ఆ సినిమా చూసుకుంటా 2:30 ఏమో అయింది. సో అందువల్ల బాగా లేట్ అయిపోయాము. ఇప్పుడు అక్కడ వాటర్ అయితే గరం అవుతున్నాయి. గరం కాగానే ఒక్కొక్కరిగా అందరం స్నానం చేస్తాం. ఆ తర్వాత పూజ పైన అయితే కూర్చుంటాం. రోజు పంతులు గారు దగ్గర 6:37 లోపు వస్తుండే. బట్ ఈ రోజే కొద్దిగా లేట్ అయింది. అప్పుడే ఫోన్ చేసిండు. ఏమని అంటే 6:45 వరకు వస్తాను ఫోన్ చేసిండు. అప్పటికి ఎవరం రెడీ కదా, రాత్రి లేట్ అయింది కదా. సో అట్లా చెప్తే మళ్ళీ 8:30 వరకు వస్తా, వేరే దగ్గర పూజ చేసి వస్తా అన్నాడు. అందుకోసమే ఇప్పుడు మేము అంతా రెడీ చేసుకుంటున్నాము. ఆ తర్వాత పంతులు గారు రాగానే పూజ అయితే అయిపోయింది. ఓం విశ్వ నవరూపాభ్యం యా దేవీ సర్వమంగళం దయో సంశాత్ సర్వతో జయమంగళం తావాస్తేషం జయస్తేషాం కృతస్తేషాం పరాభవ తేషామిందివరశ్యామి హృదయస్థ జనార్దన దేవానం గమనాద్యంతరక్షతాం గురుఘంటారావం తత్ర దేవతావానలాంఛన ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం కేశవాయ నమః, నారాయణ నమః, మాధవాయ నమః. అగ్రాదితేతో ప్రీతర్ధ్యం పురుషసూక్త విధాననే ధ్యానవానాది షోడోపచార పూజాంచిత కరిష్యే. అక్షతలు ఓం కుజ అరిష్టేత సంప్రాప్త కుజ పూజాంచ కారయే కుజ ధ్యానం ప్రవక్ష్యామి రోగపీడోపశాంతయే. ఓం సాంగం సహితం సతిపతి పుత్రపరివార సమేతం కుజగ్రావాయామి స్థాపయామి పూజయామి. బుధ అరిష్టేత సంప్రాప్త బుధ పూజాంచ కారయే బుధ ధ్యానం ప్రవక్ష్యామి బుద్ధిపీడోపశాంతయే.
పూజ వచ్చేసి గాయస్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి అంటే బ్రేక్ఫాస్ట్ ఇవ్వాలని చేయలేదు, బ్రేక్ఫాస్ట్ అయితే చేయాలి. విజయ్ ఉప్మా చేస్తున్నాం బ్రేక్ఫాస్ట్. అది తిన్న తర్వాత మళ్ళీ ఏదైనా యాక్టివిటీ అయితే చేద్దాం. ఇక పంతులు చదవమంటే అదొకటి ఒకటి చదువుతున్నాయి కదా, చదవమంటారు ఇక బాగా చదువుతుంది కానీ ఇద్దరు చదువుతలేరు. బ్రేక్ఫాస్ట్ చేయనీకి ఉప్మాని అయితే చేస్తున్నా. జింగడు ఏమంటున్నా అంటే కుడుకలు ఉన్నాయి, ఇంకా సేమియా ఉంది, అవి ఎందుకు అనుకుని అంటుడు. ఉప్మా సేమ్ ప్రసాదం లెక్కనే తినాలి, ఇంకా టిఫిన్ లెక్క కాదు. ఏం కాదు, ఏం కాదట. ఇప్పుడు ఉప్మాని అయితే చేస్తున్నా. అవును నాకు డౌట్, మిర్చి కారమే ఉంటుంది కదా, దీనికి పురుగు ఎందుకు పడుతుంది మరి? వేరా ఉప్మా ఉప్మాతో చాయ్ చేసుకుందాం. చాయ్ పెట్టు, ఉప్మా తిందాం. వలిపోయినా మొత్తం పెరిగైంది ఇది. దే నేను చూడలే అట్లా వలిగిపోతాయి అని ఇంకో పాల ప్యాకెట్ నీళ్ళలో వేసిన గిడ. రెండు అయిపోయినవరా మరి? రెండైతే అయిపోగా వేసినావు. అవును ఇది వలిపోయింది అనుకో, నీళ్ళు లేచిన గట్ వారే కూరే ఏదైనా ప్లేట్లో పోసి పెట్టాడు, కుక్కలు నాకుతాయి. ఇంకో సైడ్కి పెట్టు. రెండు పాల ప్యాకెట్లు వచ్చేసి గాయస్ వేస్ట్ అయితే అయిపోయినాయి, పలిగిపోయినాయి, ఎండ కావచ్చు. అవి మన దగ్గర ఒక చిన్న ఫ్రిడ్జ్ ఉంటే బాగుంటుండే, దాంట్లో సేఫ్ ఉంటుండే, తీసుకోవాలి ఒక ఫ్రిడ్జ్. ఇంకా రెడ్ బుల్ అయ్యి అవోటి ఇవోటి చిన్న చిన్న ఫ్రిడ్జ్లు దొరుకుతాయి కదా, అవి ఆన్లైన్లో చూస్తే మాకు దొరుకుతలేవు. చాలా ప్లేస్లో అనుకున్న మేడ దొరుకుతలేవు. ఒకవేళ మీలో ఎవరైనా సెల్ చేసే వాళ్ళు ఉన్నా, మీకు తెలిసిన వాళ్ళు సెల్ చేసే వాళ్ళు ఉన్నా కానీ నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టరు, కామెంట్ పెట్టినా సరే నేనే కాంటాక్ట్ అవుతా. నాకు ఒక చిన్న ఫ్రిడ్జ్ కావాలి, ఆకలి అవుతుంది. బట్ చిన్న గణపతి బట్ ప్లేన్గా ఇన్ని రోజులు చేసినవారు ఉప్మా వేస్ట్, ఏనాడు ఇట్లా కాలేదురా. గుడ్ మస్తు ఆకలి అయ్యే వరకు మరి ఏదో తెలియదు కానీ కమ్మ ఉన్నది. ఇప్పుడైతే గైస్ 4th టైం కామెంట్స్ అయితే రీడ్ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి సుజాత అని ఉన్నది. 24 hours మిర్రర్ రూమ్లో క్యాంపింగ్ కోసం ఎంతమంది వెయిటింగ్ అని అయితే కామెంట్ చేసింది, వస్తుంది త్వరలోనే. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఉదయ్ కుమార్ అని ఉన్నది. అన్న గులాబ్ జామున్ ఈటింగ్ ఛాలెంజ్ చేయండి అని అయితే కామెంట్ చేసిండు. గులాబ్ జామున్ మంచి ఎక్కడైనా మన ఇంట్లోనే ప్రిపేర్ చేయించుకున్న తర్వాత చేయాలి. బయట కొంటే ఎట్లా అంటే ఒక 2-3 దినాలు మొత్తం గొంతు పడుతుంది, అందు గురించే. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి శివరెడ్డి అని ఉన్నది. అన్న హవర్ బోర్డ్ అన్బాక్సింగ్ వీడియో చేయండి అన్న అని అయితే కామెంట్ చేసిండు. హవర్ బోర్డ్ అంటే ఎరికేనారా? అంటే ఇట్లా 2 టైర్లు ఉంటుంది, ఇట్లా ఉంటుంది చూడదాం, మేము నిలబడిపోతారు. అది వేరే, ఇది వేరే కాళ్ళే ఉంటాయి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి కర్రే నరసింహులు అని ఉన్నది. డింపీ సాంగ్ జింగా సాంగ్ సూపర్ అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సుమంత్ కుమార్ అని ఉన్నది. మీ వీడియోలు చాలా బాగుంటాయి అన్న అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి టీమ్ ఆంధ్ర గేమర్ అని ఉన్నది. సూపర్ అన్న యువర్ ఎంటర్టైన్మెంట్ అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ సో మచ్. ఇవి నేను చదివిన 4th టైం కామెంట్స్. మళ్ళీ ఏదైనా యాక్టివిటీ చేస్తున్నప్పుడు ఇంకోసారి అయితే రెడీ చేద్దాం. టైం వచ్చేసి గాయస్ 10:38 అయితే అవుతుంది. సో ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే ఒక క్రేజీ గేమ్ అయితే ఆడబోతున్నాము. ఏం గేమ్ ఏం కథ అని చెప్పేసి మన వాళ్ళు ప్రిపేర్ చేస్తారు, దాన్ని ప్రిపేర్ చేసిన తర్వాత చూపిస్తాం మీకు. చాలా మంది ఆడి ఉంటారు ఆ గేమ్ని. ఇది ఏం గేమ్ అంటే దీనిపైన సీత, రామ, హనుమంతుడు వెనక ఏమేమి పేర్లు ఉంటాయి. దొంగ పోలీస్ ఆడదాము. దొంగ పోలీసా? దొంగ పోలీస్ అట. మన రాముడు సీత గేమ్ కి చిట్టీలు అయితే రెడీ అయిపోయినాయి. ఫస్ట్ నేను ఎత్తాను అన్న, రెడీగా ఉండరు తీసుకోనికి. తీసుకో వచ్చిందా రాముడు చెప్పా అన్నకే రావచ్చు. రాలే రాముడు జింగనికి వచ్చింది, అయితే నీకే వచ్చింది. మీ ఇద్దరి దగ్గర రాముడు ఉన్నాడు.
నీకేం వచ్చిందిరా? రాముడు రాలే, లేపరు. వేరే వచ్చింది కానీ రాముడు రాలే. రాముడు చెప్పాలి. రాముడు ఎప్పుడు చెప్పాలి బావ? అందరిని అడుగుతున్నాడు. రాముడు వచ్చింది వేయరా, అలా వేయి. నువ్వు కరెక్ట్ సీత అని చెప్తే వేయొస్తుంది. అట్లా కాదు నువ్వు. సీతల్ని ఎట్లా కలుపు? లేపస్ ఉన్నా అన్న కాదు నాది భీముడు. ఏ సీతోలు. సీతలు రా. ఏగినట్టు అనుకోవాలి. రాముడు వాళ్ళకి. నాకే వచ్చింది. సీత ఎక్కడ మరి? నీకే వచ్చింది ఇంకా అన్ననే నీకు మళ్ళా వెయ్యొచ్చిందిరా. చెప్తుందిరా. ఏమో. అన్నప్పుడు అర్థమైపోయింది. మళ్ళా ఓరెక్క ఇది. ఎవరో రాముడు. రాముడు ఎవరు? ఓలు రాముడు ఓలు. ఓలు. అటు ఇటు. కనిపెడుతుండ కోతి కాదు అది భీముడు. అరే, అయ్యోదలేరా మన. ఇప్పటిదాకా మనము రాముడు సీత గేమ్ అయితే ఆడినాం కదా, అదైతే అయిపోయింది. ఒక్కొక్కరికి మొత్తం రికార్డు వైజ్గా వచ్చినాయి. ఇవన్నీ కూడి ఎవరికి ఎంత వచ్చినాయి అని లెక్క పెట్టి చెప్తాను. ఈ ఎన్నికలలో మీరు ఎవరు గెలిచిరో ఫస్ట్ అయితే కామెంట్ అయ్యారు, తర్వాత నేను రిజల్ట్ చెప్తా. ఫస్ట్ ఎవరంటే దింపిగాడు అనుకున్నా నేను. సెకండ్ ఇగో మన ప్లేని. థర్డ్ నేనే. ఫోర్త్ వాళ్ళ అనుకుంటారు ఇద్దరు ఇట్లా. నేను లాస్ట్ ఆరా. నేను ఫోర్తా. అన్న లాస్ట్ వచ్చిండు. అన్నకు రాముడు బాగా వచ్చిండు లాస్ట్ లా. గెస్ చేయలేకపోయాడు. అది 3-0 వరకల్లా ఓడిపోయాడు. వేరేటోళ్ళకి వచ్చినాయేమో నేను చెప్పినా, నాకు వచ్చినాయేమో నాకు దొరకలేదు. పదకొండింటికి ఏమో గాయస్ వాడినాము. టైం వచ్చేసి ఎంత అవుతుందంటే 2:10 అయితే అవుతుంది. ఇప్పుడు లేచినాము. ఎంత ఘోరంగా నిద్ర పట్టాడో, మాసం నిద్ర పట్టింది. ఎందుకంటే నైట్ లేట్ అయింది పండుకునేసరికి. అండ్ పొద్దుగా జల్దీ లేచినాం. ఇప్పుడు మంచిగా నిద్ర పట్టింది. వీడేమో రాత్రి వద్దురా పండరా అనగా గేమ్ ఆడిండు. ఇప్పుడేమో ఎట్లా అవుతాను. సో ఫైనల్లీ గాయస్ ఇదే ఈరోజు క్యాంపింగ్. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. బయట క్యాంపింగ్స్ లాగా ఏం ఉండదు. ఎందుకు అంటే మనం దేవుని దగ్గర క్యాంపింగ్ చేసినాం కాబట్టి. వీడియో నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్. నిద్రలకే లేచి కూడా మళ్ళీ ఏమన్నా అంటే ఏమంటాడు అన్న, నేనే తెలుసుకోవాలి నీకు రాలేదు.